శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని మహాకృప చేత ఇదిగో ఈ సంవత్సరము ఆఖరి ఆదివారములోనికి మనం ప్రవేశించాం. దిస్ ఈజ్ లాస్ట్ సండే ఫర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరము కొరకు ఇది ఆఖరి ఆదివారము గనుక ఈ ఆఖరి ఆదివారాన్ని కూడా మనం ప్రభువుని స్తుతించడానికి, ప్రభువు నామాన్ని ఘనపరచడానికి, ఆయన ఇచ్చిన ఈ మహాకృప కొరకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్ధులమై ఉన్నాము. దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రియ జనాంగమా, ప్రియ బిడ్డలారా, ఈ దినము ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ప్రభు సన్నిధిలో మనం విందాం. ఆ సందేశం ఏదనగా కృప అనేటువంటి వాక్య భాగాన్ని మనం కృప ఎన్ని విధాలుగా మనల్ని దర్శిస్తూ ఉందో, కృప ఎన్ని విధాలుగా మనకు సహాయం చేస్తూ ఉందో, కృప ద్వారా మనం ఎలాగ ఎదుగుతున్నాం, కృప ద్వారా ఎలాగా దీవించబడుతున్నాం అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో కృప అనేటువంటి మాటను మనం చాలా సందర్భాల్లో కృప, ఆయన కృప, యేసుక్రీస్తు కృప, దేవుని కృప, ఇలాగా కృప మనను ఏ విధంగా నడిపిస్తూ ఉందో, కృప ఏ విధంగా మనల్ని ఆవరిస్తుందో, కృప ఏ విధంగా మనకు సహాయం చేస్తుందో అనేటువంటి విషయాన్ని మనం అక్కడక్కడ పరిశుద్ధ గ్రంథములో చూడగలము. అయితే కృప యొక్క నిర్వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూద్దాం. దానికి ముందుగా గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో చూడగలము. గలేషియన్స్ చాప్టర్ 1 వర్స్ 15. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపామయుడా, ప్రేమామయుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, పరమందాసీనుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. యొక్క సమయములో తండ్రి మీ సన్నిధిలో కృపను గూర్చినటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువా, నిలువబడి నన్ను కొద్ది నిమిషాలు మీరు వాడుకోండి తండ్రి. మీ నామ ఘనత కొరకు మేము వాడబడినట్లుగా మీ కృప దయచేయమని, ఇచ్చిన సంఘాన్ని మీరు దీవించండి ప్రభు, ఆశ్రయించండి అయ్యా, బలపరచండి. మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని బహు జాగ్రత్తగా మీ సన్నిధిలో నడిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగము అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. తల్లి గర్భమునది మొదలుకొని పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. చాలు, తల్లి గర్భమున మొదలుకొని తర్వాత నన్ను ప్రత్యేకపరచి తరువాత ఆయన తన పని కొరకు లేక రక్షణ కొరకు ప్రభువు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగా అంటే కృపచేత, ఆయన కృపచేత మనము పిలువబడ్డాము. చాలా సంతోషం. ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి వాక్య భాగములో కృపను గూర్చినటువంటి వాక్యాన్ని మనం 7 మాటలుగా మనం ధ్యానం చేద్దాం.
కృప యొక్క నిర్వచనం, అసలు కృపకు ఆ మూలము, కృప యొక్క విధానం ఏంటి, కృప మన పక్షంగా చూపించేటువంటి విధానం ఏమిటని మనం ఆలోచన చేస్తే, కృప యొక్క అర్థము, కృప అనేటువంటి పదానికి అర్థము ఏమిటి అని అంటే దయ ఒకటి, అనుగ్రహము, దయా అనుగ్రహము. ఈ దయా అనుగ్రహము లేక ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటిది, దేవుడు సహాయం చేసేటువంటిది. దయతోనూ ఆ అనుగ్రహముతో ఆయన మనకు అనుగ్రహింపజేస్తాడు. ఈ కృప అనేటువంటి పదానికి అర్థము ఏమిటని చూస్తే దయా అనుగ్రహము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామంది దయ చూపిస్తూ ఉంటారు, చాలామంది అనుగ్రహిస్తూ ఉంటాడు, ఏదో చిన్న చిన్నవి. కానీ దేవుడు పాప కోపములో శాపములో ఉన్న మన పైన ఆయన ఒకటి దయ చూపించాడు. రెండవది ఏంటంటే తన రాజ్యమునకు మన వారసులుగా ఆయన తన వరమును మనకు అనుగ్రహింపజేశాడు. ఏమిటది అంటే తన రక్షణ అనేటువంటి దాన్ని వరముగా మనకు అనుగ్రహింపజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రెండు పదాలు లోకములో నుండి వచ్చేది కాదు, లోకంలో ఉన్న ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటిది కాదు, లేక పై అధికారుల నుంచి వచ్చేటువంటిది కాదు, పెద్దల దగ్గర నుంచి వచ్చేటువంటిది కాదు. కానీ ఈ దయా అనుగ్రహం అనేటువంటి రెండు పదాలు ఇది దేవుని నుండి వచ్చేటువంటిది, ఇది దేవుని నుంచి వచ్చేటువంటిది, ఇవి దేవుని నుండి వచ్చేటువంటివి అన్నమాట. అంటే కృప, దయ లేక అనుగ్రహము. కృప యొక్క అర్థము దయ, అనుగ్రహం అనేది దేవుని నుంచి వచ్చేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ కమ్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ గాడ్, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దయ, కరుణ, కనికరము, అనుగ్రహము, అనుకము, తర్వాత అభయము, ఆశీర్వాదము, దాతృత్వములో దేవుని నుండి వచ్చేటువంటి ప్రతీదీ కూడా మనము పరిశుద్ధ గ్రంథములో కొన్ని అక్కడక్కడ మనము చూడగలము. కనుక ఇప్పుడు ఈ కృప అనేటువంటి పదాన్ని మనం చూస్తే, ఈ కృప యొక్క విధానం ఏంటంటే ఏ అర్హత లేనటువంటి మనకు, ఏ యోగ్యత లేనటువంటి మనులను, ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్న మనలను, అసలు ఎందుకు పనికి రానటువంటి మనము లోకములో, సొసైటీలో, సమాజములో, ఇంకా పెద్దల యొద్ద, బంధువుల యొద్ద, రక్త సంబంధికుల యొద్ద, సంఘములో, సమాజములో, అనేక ప్రాంతాల్లో దేనికి పనికిరానటువంటి మన యొక్క జీవిత విధానాన్ని దేవాతి దేవుడు సాక్షాత్తుగా ఆయన కృపను మన మీద ఉంచి అర్హత, యోగ్యత లేనటువంటి మన జీవితములో ప్రియులరా ఒక అర్హతను కలిగించినటువంటి దేవాతి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషకరమైనటువంటి విషయం. చాలామంది కొన్ని పార్టీలకు హాజరవ్వాలంటే దానికి యోగ్యత ఉండాలి, కొన్ని ఫంక్షన్లకు హాజరవ్వాలంటే దానికి విఐపి కార్డు ఉండాలి, పెద్ద వాళ్ళతో డీల్ చేయాలంటే దానికి కావలసినటువంటి అర్హత ఉండాలి. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు కావలసినటువంటివి మరి అర్హతలు మానవుని యొక్క జీవితంలో కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతడు ఆ ఫంక్షన్కో, ఆ పార్టీకో, ఆ మీటింగ్కో, లేక ఆ విలువైనటువంటి ఆ స్థలములో అడుగు పెట్టడానికో కొన్ని అర్హతలు కావాల్సినటువంటి అవసరత మనం పరిశుద్ధ గ్రంథములో కాకుండా లోకములో విడిగా మనం చూడగలము. అయితే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినటువంటి విధానములో చూస్తూ ఉన్నప్పుడు ఏ అర్హత లేనటువంటి మనలను ప్రజల చేత త్రోసివేయబడి, ప్రజల చేత గెంటివేయబడి, సమాజం మనను
వెక్కిరిస్తూ ఉన్నప్పుడు, సమాజం మనల్ని హేళన చేస్తూ ఉన్నప్పుడు, సమాజం మనల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు, సమాజంలో ఏమాత్రము కూడా ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మనలను, ఏ యోగ్యత లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి మన జీవితంలో ఆ దేవాతి దేవునటువంటి సాక్షాత్ ఆ దేవాతి దేవునటి యేసయ్య కృప మన మీద సమృద్ధిగా ఉండుటను బట్టి మనము అర్హత లేనటువంటి స్థితిలో ఉన్న మనలను అర్హులుగా చేసింది ఆ కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోగ్యత లేనటువంటి మన జీవితంలో యోగ్యులుగా చేసింది ఆయన కృప. ఎవరు కూడా మనను కలపలేరు, ఎవరు కూడా మనల్ని సరిచేయలేరు, ఎవరు కూడా మనను ఒక స్థానములో ఉంచలేరు. కేవలము దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు కృప ద్వారాగానే మనము సమాధానాన్ని పొందుకోగలము. కృప ద్వారాగానే బంధువుల్లో సమాధానం పొందుకోగలము. కృప ద్వారాగానే మనము దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందగలము. అంటే యోగ్యత అర్హత లేనటువంటి ఆ గొప్ప సదవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలము ఆయన కృప ద్వారాగానే. ఇక్కడ మనం వాక్య భాగములోకి వెళ్ళినప్పుడు మొదటి మాటగా మనం చూసినప్పుడు ఇందులో నుంచి 7 విషయాలు కృప ద్వారాగా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి మాటల్లో మొదటిది నెంబర్ 1, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కృపచేత మనలను తల్లి గర్భము మొదలుకొని ఏం చేశాడంటే ఆయన మనలను ప్రత్యేకపరచి దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశములో ఉన్నటువంటి వారిని ప్రత్యేకపరిచి మరి ఏ యోగ్యత లేనటువంటి మన జీవితంలో యోగ్యులనుగా చేసి అర్హులనుగా చేసి తన కృప చేత మనను ప్రత్యేకపరిచి ఏం చేశాడంటే ఆయన కృప ద్వారాగా మనము పిలువబడ్డాము. ఈ పిలుపులో కొన్ని విషయాలు మనం చూడగలం. నెంబర్ 1 పరిచర్య చేయుట కొరకు పిలువబడాలి. పరిచర్య అంటే దేవుని యొక్క సత్య సువార్తను ఏం చేయాలంట, ప్రకటించుట కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి కన్నీటి ప్రార్థన చేయాలి. రెండవది దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారుగా అనేక ప్రాంతాల్లో సత్య సువార్తను అందించి నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు తిప్పగలిగేటువంటి విధానములో ఉండాల్సినటువంటి అవసరత ఈ పిలువబడినటువంటి సేవా పిలుపు కలిగినటువంటి వాడుగా దేవుని సందులో పిలువబడాలి. రెండవది దేవుని యొక్క సందులో రక్షణ పొందుటకు పిలువబడాలి. ఆ రక్షణ పొందిన వారు దేవుని యొక్క సన్నిధిలో సహవాసములో కొనసాగుట కొరకు పిలువబడేటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కృపచేత మనమేమంట దేవుని యొక్క సన్నిధిలో పిలువబడ్డాము. బాగా గమనించాలి. ఒకప్పుడు మనకు రక్షణ లేదు, ఒకప్పుడు దేవుని సన్నిధి మనకు తెలియదు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో మనం నిలబడినటువంటి వారము కాదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా అవకాశం లేనటువంటి స్థితిలో ఇది ఒక్కసారిగా ఆయన కృప మన యొద్దకు వచ్చింది. ఒక్కసారిగా ఆయన కృప మన యొద్దకు వచ్చి మనల్ని దర్శించింది. ఆ కృప మనల్ని ఏం చేసిందంటే తన పని కొరకు, తన యొక్క సన్నిధిలో నిలబడి ఆయనను స్తుతించడం కొరకు ఆ కృప మన యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం మొదటి మాటలో మనము దేవుని యొక్క కృపచేత తల్లి గర్భము మొదలుకొని పుట్టినది మొదలుకొనిన తరువాత మనల్ని ప్రత్యేకపరిచాడు. ఆ తర్వాత ప్రభువుని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి, పరిచర్య చేయటానికి, వాక్యం అందించడానికి ఆయన మనల్ని పిలిచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసాం. రెండో మాటను మనం చూద్దాం. రెండో మాట రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాట. ఈ మాటను కూడా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. రక్షించబడినటువంటి వారి యొక్క జీవితంలో చాలామందికి తెలియదు రక్షణ యొక్క విలువ, రక్షణ యొక్క సాల్వేషన్ వాల్యూ తెలియనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో ఆ రక్షణ యొక్క నిశ్చయత, ఆ రక్షణ యొక్క విధానము, దాని యొక్క గుర్తింపు ఎంతో అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ పౌలు గారు చెబుతున్నటువంటి ఈ మాటలో ఏంటంట, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము. చూడండి, రెండోది ఏంటంటే పాయింట్, దేవుని కృపచేత మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే ఆయన కృప మనల్ని పిలిచినప్పుడు, ఆ పిలిచిన వెంటనే మనం ఆయన పిలుపు అందుకు ఆయన సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఇప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆటోమేటిక్గా దేవుని యొక్క మాటలు మన హృదయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు. దెర్ ఈజ్ ఏ చేంజ్ వెన్ వి లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ వీ కెన్ సీ ద చేంజ్. మనం మన యొక్క మార్పును మనము చూడగలము అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో మనకు బోధిస్తూ ఉంది. ఇక్కడ ఈ విలువ తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ రక్షణ యొక్క విలువ తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు కృప ఏం చేస్తుంది అంటే నీతిమంతులుగా చేస్తూ ఉంది. చదువుకున్నాం కదా వాక్య భాగంలో, ఏమన్నాడు ఆయన? ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా, ఫ్రీగా ఏముందంట? నీతిమంతులుగా మనము నీతిమంతులముగా అయిపోతూ ఉన్నాం. ఎలాగా? బై గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప ద్వారాగా ఏమవుతామంటే మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన కృప ఏం చేస్తుందంటే మనం నీతిమంతులనుగా చేస్తుంది. ఒకప్పుడు అనీతిమంతులము, ఒకప్పుడు దుష్టులము, ఒకప్పుడు దుర్మార్గులము, ఒకప్పుడు ఎందుకు పనికిరానటువంటి మన జీవితం. నీతి అనేటువంటి పదానికే విలువ తెలియనటువంటి వ్యక్తులముగా, నీతి అనేటువంటి మాటకు విలువ లేనటువంటి వ్యక్తులముగా ప్రియులారా మనం ఉన్నప్పుడు దేవుడు తన నీతిని మన ఎడల వెల్లడిపరిచాడు. అంటే దేవుడు తన కృప ద్వారాగా మనలను నీతిమంతులనుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ నీతి యొక్క విలువ చాలామంది ప్రజలకు తెలియకపోగా, సత్యాన్ని గ్రహించలేక, సత్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి చాలామందికి అసలు నీతి అనేటువంటి మాట యొక్క విలువ కూడా తెలియకుండా జీవిస్తున్నటువంటి ప్రజలతో ఏదో తన ప్రజలను ఆయన అంటున్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఏమవుతున్నట్టు మనము ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఎంత ఆశ్చర్యమో చూడండి. కాబట్టి దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుందంటే అనీతిమంతులుగా ఉన్నటువంటి మనలను, అయోగ్యులుగా ఉన్నటువంటి మనలను, అనీతిమంతులుగా ఉన్నటువంటి మన యొక్క జీవితంలో ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులనుగా తీరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యములోకి ప్రయాణం చేయాలన్నా, దేవునితో సహవాసం చేయాలన్నా, దేవుని రాజ్యములో ఉండాలన్నా ఈ నీతి కావాలి. నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి ఉన్నప్పుడే, యథార్థత కలిగి ఉన్నప్పుడే, భక్తి కలిగి ఉన్నప్పుడే ఆయనతో మనం సహవాసం చేయగలము.
ఆయనతో మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. నీతి లేకపోయినా, భక్తి లేకపోయినా మానవుని యొక్క జీవితంలో ఆయన కోరుకున్న రీతిలో ఈ భూమి మీద మనం గనక లేకపోతే ఆయనతో మనం సహవాసం చేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. కాబట్టి నీతిమంతులముగా మనము కృప ద్వారాగా తీర్చబడుతున్నామన్న సంగతి పౌలు గారు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2:5. స్తోత్రం కలుగును గాక. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, ఇక్కడ మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. నీవు ఎలా రక్షించబడ్డావు అంటే యు సేవ్డ్ బై ద గ్రేస్. కాబట్టి దేవుని యొక్క కృప చేత మీరు రక్షించబడ్డారు. దేవుని కృప చేత మనము రక్షించబడ్డాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క క్రీస్తు ప్రేమ మనలను దర్శిస్తూ ఉన్నది. క్రీస్తు ప్రేమ మనను పిలుస్తూ ఉంది. క్రీస్తు ప్రేమ మనను బలపరుస్తూ ఉంది. కాబట్టి ఆయన తన కృప చేత మనలను రక్షించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప ఒక మాట అంటుంది. ఏమంటుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అనేటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలము. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఆల్ ఆర్ సిన్నెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసినటువంటి వారు. కాబట్టి పాపమునకు ప్రక్షాళన యేసుక్రీస్తు తన బిడ్డలను పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము ఈ వాక్య భాగములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనము మన అపరాధముల చేతను చచ్చిపోయిన స్థితిలో ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఒకటి నెంబర్ 1, ఆయన చచ్చిన స్థితిలో ఉండినటువంటి మానలను తన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే రోగం వచ్చో, లేకపోతే బీపీ వచ్చో, కింద పడిపోయో, సంథింగ్ ఏదో జరిగినప్పుడు ఆయన ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఎవరైనా అతన్ని పట్టుకొని లేపి హాస్పిటల్కో, లేకపోతే ఏదైనా బలహీనతో, లేకపోతే ఏది ట్రీట్మెంట్ అవుతుందో అంబులెన్స్కో పిలిపించి మరి ఆ వ్యక్తిని ఎక్కడన్నా జాయిన్ చేయాలనేటువంటి ఆలోచన ఈ లోకంలో మనుషులకు ఎవరికైనా ఉంటుందా అని ఆలోచన చేస్తే ఎవరికి ఉండటం లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ వ్యక్తిని కనుక మనం తీసుకెళ్ళి జాయిన్ చేసామని ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, దానికి మనం ఏం చేయాలంట? లెక్కప్ప చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేనిపోయింది మన మీదకి వచ్చింది, మనకెందుకు, పదండ్రా పోదాం అని చెప్పేసి ఆ వ్యక్తిని దాటేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. అంటే సచ్చిన స్థితిలో యాక్సిడెంట్ ద్వారా కానీ బీపీ డౌన్ అయిపోయి మోస్ట్ రోగం వచ్చో, లేకపోతే ఇంకొకటి ఏదో వచ్చి అతడు పడిపోయిన స్థితిలో, చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అతనికి జీపీఆర్ చేసి రక్షిద్దామని ఆలోచన కానీ, హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆలోచన
ఎవరికైనా ఉందా అని చూస్తే ఎవరికి కూడా లేదు ఆలోచన. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చేసినది ఏంటంటే, ప్రతి మానవుడు పాపము చేసి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ప్రతి మనిషి కూడా పాపము చేసి చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ఆయన ఒక్కసారిగా తన బిడ్డలను చూసి ఏం చేశాడు అంటే ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయనతో కూడా మనం బ్రతికించాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్! ఎంత అద్భుతమైనటువంటి మాట తెలుసా? అంటే ఎవరు సహజంగా మానవుని యొక్క జీవితంలో ఏదైనా సహాయం చేద్దామనే ఆలోచనతో ముందుకు వస్తే, ఆ ముందుకొచ్చినటువంటి ఆలోచన బట్టి ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరు ముందుకు రారు. కానీ దేవాతి దేవుడు ప్రభు ఏం చేశాడంటే తన బిడ్డలను ప్రేమించి చచ్చిన స్థితిలో ఉండి ఆయన ఏం చేశాడంటే మనను బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, రెండో పాయింట్ ఏంటో తెలుసా? కృపచేత మీరు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఆశ్చర్యం! కృపచేత మీరు రక్షించబడ్డారు. కృప ద్వారాగా రక్షించబడ్డారు. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆ కృప లేకపోతే మనము బ్రతకడం చాలా కష్టతరమైన పరిస్థితి. దేవుని కృప మనకుండగా, దేవుని కృప మనల్ని దర్శిస్తూ ఉండగా, దేవుని కృప మనల్ని పిలుస్తూ ఉండగా, దేవుని కృప మనను ఆదరిస్తూ ఉండగా, దేవుని కృప మనతో ఉండగా, ఆ కృప లేకపోయేటువంటి సందర్భాలు రానున్న దినాల్లో ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు కోరుకోవాలన్నా రావాలన్నా కానీ వచ్చేటువంటి పరిస్థితి కాదు. అయితే ఇప్పుడు కృప సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృప ఇంకెక్కడుందో తెలుసా? ఎక్కడైతే పాపము అపరిమితముగా ఉందో, ఎక్కడైతే పాపం విస్తారముగా ఉందో, కృప అపరిమితముగా ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కువగా పాపములో కొనసాగాలని కాదు ప్రియులారా, పాపము నుంచి విడుదల పొందాలని, శాపము నుంచి విడుదల పొందాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించాలనే ఉద్దేశంతో ఆయన కృప పాపములో ఉన్న ప్రతి మానవుని యొక్క జీవితాన్ని దర్శిస్తూ ఉంది. ప్రతి మానవుని యొక్క జీవితాన్ని పిలుస్తూ ఉంది. కాబట్టి ఆయన కృప మనల్ని తాకుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! 4వ మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ద బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 8 verse 9, 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయను అని వాక్య భాగం మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్య భాగంలో శ్రేష్టమైనటువంటి మాట, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. యు నో వెరీ వెల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్, భారతదేశమంతా, ప్రపంచమంతా దేవుని కృపను ఎరిగి ఉన్నారు. దేవుని కృప ఎంత గొప్పదో ఎరిగి ఉన్నారు. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? దేవుడు ఆయన ఒకటి ధనవంతుడై ఉండి, హీఈస్ రిచ్ పర్సన్. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని, ఆయన మనము ధనవంతులము కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరత ఒకటి ఉంది. పరలోక పట్టణములో దేవుడు కలుగజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం అది.
ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రపంచములో మనం ఉండాలి అంటే ఆ గొప్ప విలువైనటువంటి వస్తువులు, ఆ విలువైనటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ ధనముతో కూడినటువంటి ఆ విధానాన్ని మనం చూసినప్పుడు ఆ విలువైనటువంటి ఆ ప్రదేశాన్ని చూడడానికి అర్హులుగా చేయడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే మనము ధనవంతులము కావాలనని. ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తూ ఉన్నప్పుడు పేదవాడింటిలో మనం గనక ఉంటే పేదవాడు దరిద్రుడు అంటాడు. పేదవాడి యొక్క ఇంటిలో ఉంటే వాడి పేదవాడు అండి, వాడు పేదవాడు కొడుకు అండి, దరిద్రుడు అంట. అదే ధనవంతుడి ఇంట్లో ఉంటే వాడు ధనికుడండి, వాళ్ళ నాన్న బాగా సంపాదించాడండి, ధనవంతుడండి అని అంటాం. అలాగే మన పరమ తండ్రి ధనవంతుడు ఆయన ధనవంతుడై ఉండి మనము ఆ ధనాన్ని అనుభవించుట కొరకు, మనము ఆ ధనము ఆ పరలోక పట్టణములో ఆ ఉన్నతమైన స్థితిని అనుభవించుట కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏమీ లేకోకుండా దరిద్రుడైపోయాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు అంటే ఆయన పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇదిగో పెంట కుప్ప మీద నుండి దరిద్రపు స్థితిలో నుంచి, దరిద్రపును అనుభవిస్తున్న స్థితిలో నుంచి ఆయన మనల్ని పైకి లేవనెత్తడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ధనవంతుడింట్లో ఉన్నటువంటి కుమారుడు ధనవంతుడు అని ఏ విధంగా పిలుస్తారో, అయితే మహిమ కలిగినటువంటి మన ప్రభువు ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి మనలో అదే ప్రదేశానికి అదే స్థితిలో ఉండుట కొరకు ఆయన ఈ భూమి మీదకి మనల్ని ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడంటే ధనవంతుడిగా రాలేదు, కానీ ఆయన మనము ధనవంతులముగా ఉండాలని ఆయన మన కొరకు దరిద్రుడుగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చాలామంది చూస్తూ ఉన్నప్పుడు అబ్బో యేసు ప్రభు నమ్ముకుంటే కోటేశ్వరుడు అయిపోతాం కావాలి, యేసు ప్రభు నమ్ముకుంటే ధనవంతులు అవుతాం కాబట్టి అని ఈ వాక్య భాగం చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకొని, అది కొంతమంది యేసు ప్రభుని ధనవంతుడు అవటం కొరకు నమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా చేయకుండా నడుస్తూ ఉన్నప్పుడు చూస్తూ 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 ధనవంతులు అవ్వట్లేదని చెప్పేసి ఇక ప్రార్థన మానేసేసి మరలా లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఎందుకు వచ్చాడయ్యా అతను అంటే ధనవంతుడు అవటానికి వచ్చాడు దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ధనవంతుడు అవటానికి వచ్చాడు. ఒక ధనవంతుడితో దేవుడు చెప్పాడు, ఇదిగో నీకున్నదంతా కూడా, నీకు కలిగిందంతా కూడా అమ్మేసేసి ఏం చేయమన్నాడు చెప్ప, పేదలకు ఇచ్చేసి వాటిని నా దగ్గరకు వచ్చే పరలోకములో నీకు ధనం కలిగింది. అంటే పరలోకములో ఉన్న సంపద, విలువైనటువంటి సంపద. ఆ పరలోక పట్టణములో నువ్వు విలువైనటువంటి వ్యక్తివిగా ఉంటావు. ఈ భూ సంబంధమైన ధనం నీకు అవసరం లేదని చెప్పేసి అన్నప్పుడు అతడు మిక్కిలి ధనవంతుడు గనక అతను వ్యసనపడి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ లోకములో ధనవంతులగుట కొరకు ప్రయాసపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ లోకములో ధనవంతులవుటకు ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలలో హుందాగా ఉండాలని, ప్రజల్లో గొప్ప స్థానములో ఉండాలని, ప్రజల్లో ఒకడికి ఒక ఇల్లు ఉంటే నేను 4 ఇళ్ళు కట్టుకోవాలనే ఆలోచన లోకములో మనుషుల యొక్క ఆలోచన ఇలా ఉండగా, అయితే దేవాది దేవుని యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన పరలోక పట్టణము, వడ్డీ వైశూర్యాలతో, ఇదిగో ముత్యములతో బంగారములతో పొదిగించబడినటువంటి పట్టణము, విలువైనటువంటి ఆ ప్రదేశములో, మహిమతో కూడినటువంటి ఆ ప్రదేశములో మనం ఉండుట కొరకు దరిద్రులమైనటువంటి మనము ఆ ధనాన్ని అనుభవించుట కొరకు ఆయన ఈ భూమి మీదకి రిక్తినిగా తనను తాను తగ్గించుకొని దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనము ధనవంతులము కావాలని. డబ్బుతో కూడినటువంటి ధనము కాదు ప్రియులారా, తన రాజ్యములో ధనవంతుని యొక్క ఇంటిలో ఉండుట కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము కృపచేత ఏమవుతామంట, ఈ 4వ పాయింట్లో కృపచేత దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క బిడలుగా పరలోకములో మహిమలో
ధనవంతులముగా మార్చబడతామనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దశలోనికి రాసిన పత్రిక, 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ పాయింట్ చూద్దాం. 2వ అధ్యాయము 16వ వచనము. 2 Thessalonians chapter 2 verse 16. స్తోత్రం. 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి. ఇక్కడ కృప ద్వారాగా ఆదరణ. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదరణ లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఓదార్చేవారు లేరు. సమస్యలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కరువు కాటకాల్లో ఉన్నప్పుడు, అప్పులు మీద పడిపోయినప్పుడు, చచ్చిపోదాం అనుకున్న సమయంలో, ఇక దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి సమయంలో ఆదరించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఏ బంధువు కూడా లేరు, ఏ వ్యక్తి కూడా లేరు, ఎవరు కూడా మనల్ని ఆదరించేవారు ఎవరు కూడా లేనే లేరు. అటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఎట్టి ఆదరణ పొందుతావో, నీవు ఎంత ఆదరణ అనుభవిస్తావో, లోకములో ఏ బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, ధనికులు కానీ ఇవ్వనటువంటి గొప్ప ఆదరణ దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కృప ఏం చేస్తుంది? మనలను ఆదరిస్తూ ఉంది. ఆయన కృప మనను ఆదరిస్తూ అంటే మనకు ఆదరణ కలుగు చేస్తూ ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించిన, నా బాధల్లో అదే నాకు నెమ్మదిని కలిగించాను. అది అద్భుతమైనటువంటి మాట. దేవుని వాక్యమే మనకు ఆదరణ ఇచ్చింది, దేవుని వాక్యమే మనకు నెమ్మదిచ్చింది, దేవుని వాక్యమే మనకు కృపనిచ్చింది, మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము ద్వారాగా మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. ఏ ఆదరణ లేనటువంటి, అంటే ఎవరి దగ్గర దొరకనటువంటి ఒక ఆదరణ కేవలం దేవుని కృప ద్వారాగా మనకు ఆదరణ కలుగుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాట ఒకటి ఉంది కదా, ఏం పాట అది? ఆదరణ లేని ఈ లోకములో ఆదుకుంటివే ఎదుటే నిలిచే నీ పైనే, ఆదరణ లేని ఈ లోకములో ఆదుకుంటినే ఎదుటే నిలిచే నీ పైనే, అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. చాలు. స్తోత్రం. హల్లెలూయా. ఆదరణ లేని స్థితిలో ఉన్నటువంటి మనలను ఇదిగో ఆయన కృప మన యొద్దకు వచ్చి మనను ఆదరిస్తూ ఉంది, ఆదుకుంటూ ఉంది. నెంబర్ 5. నెంబర్ 6 చూద్దాం. చూడండి, 1 Corinthians chapter 15 verse 10. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. 15వ అధ్యాయం 10వ వచనం. 15 ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఆయనను
నేను ఏమై ఉన్నానో అది దేవుని అది కృప వలననే దేవుని అయ్యున్నాను. కృప వలన, అది దేవుని కృప వలనే అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. కృపయే. నేను ఎంత ప్రయాసపడ్డానో, నేను ఎంత శ్రమించానో, నేనెంత కష్టపడ్డానో అని మానవుని యొక్క జీవితంలో చెప్పుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మానవుని యొక్క జీవితాల్లో చెప్పుకోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నప్పటికీ కూడా, అయితే నేను ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమించాను, ఎంతగా నేను అనుభవించానో శ్రమలు, శోధనలు, కష్టాలు, ఈ విధంగా లేకపోతే దేవుని యొక్క సువార్త బహుబలముగా పలు ప్రాంతాల్లో, పలు ప్రదేశాల్లో ఏ విధంగా నేను ప్రకటన చేశానో, అయితే ప్రియులారా, అది నేను కాదు. నేను ఎంత కష్టపడ్డా, ఎంత చేశానన్నది కాస్త పక్కన పెడితే అది నేను కాదు. కానీ ఏదంట, ఆయన కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యొక్క కృప కేవలం నేను కాదు. కానీ ఏంటంటది, నేను కాదు కానీ నాకు తోడైయున్న దేవుని కృప, నాకు తోడైయున్న దేవుని కృప వలనని అంటూ ఇంకేమంటున్నాడు ఆయన, నేనైనానేమి వారైనానేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేనైనను ఇంకా ఇతరుల సువార్త ప్రకటించేవారైనను అలాగుననే మీరు విశ్వసించి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఏక భాగములో దేవుని కృప వలనటువంటి మాటలు అయి ఉన్నాము. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం కాస్త ఆలోచన చేసుకుంటే, దేవుని యొక్క సువార్త పరిచర్యలు ఎంత ప్రయాసపడ్డాడు అంటే చెప్పనసఖ్యముగా అనేటువంటి మాటలు. ఆయన ఒకడు తక్కువగా 40 దెబ్బలు ముమ్మారు తిన్నారు. అనేక పర్యాయం బెత్తములతో కొట్టబడ్డాడు. ఇంకా సంఖ్యలతో చేత వేయబడ్డాడు. చెరసాల్లో ఉన్నాడు. చలితోనూ దిగంబరత్వంతోనూ 3 రాత్రులు 3 పగళ్ళు సముద్రంలో ఆయన ఒక్కడే సముద్రంలో గడిపాడు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఇంకా మనం మెలితే అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు చలిగాసుకుంటే అక్కడ పాము గరిచినట్లుగా, ఇంకా ఆ విధంగా అనేక రకాలుగా శోధించబడి ఎన్నో ఇబ్బందులు. ఇంత కష్టపడినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే. దేవుని స్తోత్రం కలుగునగా. ఆయన కృపే. నేను ఎంత కష్టపడ్డా, ఎన్ని శ్రమలు అనుభవించానో అని చెప్పుకోవటానికి నాకు అర్హత లేదు. ఎందుకో తెలుసా? ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అద్భుతంగా చెప్పినట్టు మాట ఏంటంటే, ప్రయాసపడింది నేను కాదు, కేవలం ఆయన యొక్క కృప. అంటే ఇక్కడ ఈ పాయింట్ని మనం ఏం చేస్తామన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తూ ఉంది. దేవుని కృప మనల్ని దర్శిస్తూ ఉంది. ఆయన కృప చొప్పున మనం నడుచుకుంటే శ్రమ అయినను, శోధన అయినను, ఇరుకైన, ఇబ్బంది అయినను, కష్టమైన, నష్టమైనప్పటికీ కూడా ప్రభువు చేత మనము దీవించబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫైనల్గా నెంబరు 7 మనం చూద్దాం. 7వ మాట ఏమిటంటే, రోమీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ మనం ఫైనల్గా ఆఖరి మాట మనం చూద్దాం. 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 16 verse 20. 16-20 మనం చూద్దాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. ఆల్రెడీ మేము చితక దొక్కాం,
కాబట్టి ఆ సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద కూడా సాతాన్ని ఏం చేస్తాడంట? చేతకు దొక్కిస్తాడు. నో మన ప్రభు అయిన ప్రాబ్లం, యేసు. ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన కృప మనల్ని దర్శిస్తూ ఉంది. సమాధానకర్తయగు దేవుడు సాతానును ఏం చేస్తాడు చెప్పండి? సమాధానకర్త అయిన దేవుడు సాతాను ఈ కాళ్ళ కింద ఏం చేస్తాడట? శీఘ్రముగా శీఘ్రముగా చితకు దొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ మాటల్లో మనం చూస్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. తోడయుండునుగాక. ఆయన కృప లేకుండా ప్రయాణం చేస్తే, ఆయన కృప లేకుండా పని ప్రారంభం చేస్తే, ఆయన కృప లేకుండా ఏదైనా కొన్నా కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాక తప్పదు. దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. చూడండి ఎన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథములో, దేవుని కృప మనకుంటే సాతానును శీఘ్రముగా మనము కాళ్ళ కింద చితక దొక్కేటువంటి కృపను, ఆధిక్యతను మనకు అనుగ్రహింపజేస్తాడు. ఇటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి మాటలు, ఇటువంటి విలువైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో, ఇట్టి ఆదరణతో కూడినటువంటి మాటలు, ఇట్టి నెమ్మదితో కూడిన మాటలు, బ్రతికించేటువంటి మాటలు, పోషించేటువంటి మాటలు, సంరక్షించేటువంటి మాటలు, అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో మన ప్రభు అయినటువంటి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో యొక్క మరి మధ్యాహ్న కాల సమయములో ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము. ప్రభు నామాన్ని గణపరుస్తూ ఉన్నాం, ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏమాత్రం కూడా సంకోచం లేకుండా, ఏమాత్రం కూడా అనుమానం లేకుండా విశ్వాసముతో దేవుని సన్నిధిలో మరింతగా ముందుకి కొనసాగుదాము. ప్రభు ఆ రీతిగా తన కృప చేత మన విశ్వాస ప్రయాణాన్ని మరింతగా ముందుకు కొనసాగింపజేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, పరమందాసునుడా, మీకే వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, కృపను గూర్చినటువంటి మాటలు, కొన్ని విషయాలు ప్రభా పరిశుద్ధ గ్రంథములోనైనా చూశాము తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ మాటల ద్వారాగా ప్రభా మీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి. ఎదుగో నాయన లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా మీరు దీవించి బలపరచమని, కృపతో నింపి సహాయించమని, ఈ పరిచయను మరింతగా మీరు బలపరచండి అయినా, ఈ పరిచయను మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.